మరోసారి ప్రార్థించింది. చివరిగా ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నావు, భయంకరమైనటువంటి అస్వస్థతకు గురైపోయి ఎంతగానో ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నా, ఎన్ని మందులు మింగుతున్నా, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా కానీ నీ రోగం కుదుట పడడం లేదు అంటే గ్రహించి నిన్ను ఈ లోక వైద్యులు కాదు, పరమ వైద్యులే బాగు చేయాలి. యేసయ్య మాత్రమే నేను బాగు చేయాలి. ఆయన దెబ్బల ద్వారా నీకు స్వస్థపరచు యెహోవాను నేనే, గాయపరిచేది నేనే, గాయాన్ని కట్టేది నేనే, చనిపోయిన లాజరును లేపాడు, గుడ్డి వృక్షానికి కట్టించాడు, రక్తస్రావాన్ని బాగు చేశాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు, సేనాకు ధైర్యం నుంచి విడుదలిచ్చాడు. ఈ రాత్రి ఆరోగ్య దేవుడి పాదాలు పట్టుకు గుడ్డు వృక్షగాడు పట్టుకున్నాడు. దావీదు కుమారుడా దాటిపోవద్దు, దావీదు కుమారుడా దాటిపోవద్దు, దావీదు కుమారుడా దాటిపోవద్దు అయ్యా, నన్ను చూపు దయచేయి, నన్ను ముట్టండి అయ్యా, బాగు చేయి, స్వస్థత దయచేయి. గుడ్డు వృక్షగాడు భక్తుడయ్యా ఏ విధంగా అయితే వేడుకున్నాడు, అడుగు నువ్వు కూడా దాటిపోవద్దయ్యా. నువ్వు దాటిపోతే నాకు ప్రభు ఆరోగ్యం ఉండదండి, నువ్వు దాటిపోతే ఆ సమస్య తీరవుతాడు, నువ్వు దాటిపోతే నేను బ్రతకలేనయ్యా, నీ కృపేనైనా. పౌలు గారు కుమారుడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అయ్యా, ఆ కడుపు నొప్పి ఏమి చేయదు పౌలు, నా కృప నీకు ఇస్తున్నాను అయ్యా, నీ కృప నాకు కావాలని దావీదుకి ఇచ్చిన శాశ్వత కృప నాకు దయచేయండి, నీ కృప నిరంతరం ఉండున్నావు. ఓకే చేసి సహాయం చేయాలన్నా ప్రార్థించేద్దాం. రెండవది, ఈ యొక్క అమ్మ చిల్డ్రన్ హోమ్స్ వచ్చేటువంటి పిల్లలకు దేవుడు క్రమశిక్షణ దయచేయాలన్నా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమన్నా ఆ మార్గంలో మన పిల్లలు నడుచులాగా ప్రార్థించేద్దాం. మూడవదిగా మరి తల్లి గారికి, కుమార వదిన గారికి, అన్నా తల్లికి ఏ విధంగా చక్కటి కుమారుడు సమయాలు లాంటి, మరి అదేవిధంగా ఎలిజబెత్ తల్లికి చక్కటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాగైతే మంచి మగబిడ్డనిచ్చాడో అలా సంతానం కోసం ప్రార్థన చేద్దాం. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం, కుమారుడైతే అనుగ్రహించి స్వాస్థ్యం అన్నాడు. కుమారుడి గురించి ప్రార్థన చేయండి. తల్లి గారికి చక్కటి బిడ్డలు, మగబిడ్డలు దేవుడు దయచేలా ఉన్నా. అదేవిధంగా మరి ఈ యొక్క అమ్మ చిల్డ్రన్ హోమ్స్ కూడా మరి దాతలు ముందుకు వచ్చి పిల్లలకు సహాయం చేయలాగునా దాని గురించి ప్రార్థన చేద్దాం. మరి ఐదవదిగా మరి మదర్ సొసైటీ టిక్ట్ కంప్యూటర్లో కూడా మరి కొంచెం సిస్టమ్స్ కూడా మరి అక్కడ పని కొరతగా ఉంది. ఆ పని కూడా దేవుడు సమృద్ధిగా సహాయం చేసేటట్టు 5 పాయింట్ల గురించి ప్రార్థన చేద్దాం. స్తోత్ర పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిని పాదాల పొందాలి తండ్రి. ఇంతవరకునైనా కుడికరి నా మహిమార్థమే జరిగించినందుకు స్తోత్రమయ్యా. మరి సమయం అందనైనా మేమంతా అయ్యా ప్రభువా సంఘం కూడుకుని ప్రార్థించగా పేతురు సంఖ్యలు మీరు తెంచివేశారు తండ్రి. మరి నైనా మేమంతా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సార్ వారు ఏ ప్రాజెక్ట్ అయితే ప్రభు ఆలోచన చేసే ఇష్టపడుతూ ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో ప్రభు, ఆ ప్రాజెక్టు యేసు నామములో ఇప్పుడే యేసు నామములో ప్రాజెక్టు మీరు ఓకే చేయమని ఆ ప్రాజెక్టు కాకుండా చేస్తున్న సకల దురాత్మ బంధకాలని తెగి నూతన క్రియ జరిగించమని. అదేవిధంగా ప్రభు బీదను కనకరించేవాడు, యెహోవాకు అర్పించేవాడను. ఏ చిన్నపిల్లలు ప్రభు ఎంతో మందికి అయినా మరి ఇక్కడ ప్రభు ఒక హాస్టల్ మాదిరి ప్రభు ఏర్పాటు చేసిన మరి మధుర అమ్మ చిల్డ్రన్ హోమ్ ఏర్పాటు చేసిండగా మరి ప్రభువ మరి దాతలు కూడా నైనా ఏదో ఒక రీతిగా తండ్రి సహాయ సహకారం అందించలాగున వారి హృదయాలు మీరు పురికొల్పమని వేడుకొని వచ్చిన. మూడవదిగా ప్రభు చక్కటి గర్భఫలం తల్లి గారికి దయచేయండి అయ్యా. సారి గారికి తల్లి గారికి నైనా గర్భఫలము నేనిచ్చే బహుమానము మరొక సంవత్సరం కల్లా అన్నా తల్లి నీ కడుపున 12 మగబిడ్డ పుడతానన్నారు. సమయాలంటే గొప్ప